నాను. అదేవిధంగా అన్న జబర్దస్త్ గడ్డ నవీన్ గారిని, డాడీ రేజింగ్ రాజు గారిని, అదేవిధంగా అన్న భీమన్న వేదిక మీదకి రావాల్సిందిగా. ఇంకో స్టార్ కాస్ట్ ఉన్నాడండి, అంటే కమర్షియల్గా స్టార్ కాస్ట్ ఆయన, నాకు వ్యక్తిగతంగా కాదు, కమర్షియల్ స్టార్ కాస్ట్ అయినటువంటి అంజి గారిని, దయచేసి ఆర్టిస్ట్ అంజి గారిని నెక్స్ట్ సినిమా కూడా నేను నిన్ను పెట్టుకునే స్థాయికి రావాలని నన్ను దీవించన్నా. తర్వాత విద్యాసాగర్ అన్నని, ఈ సినిమాలో ఎమోషన్గా మీ అందరిని ఒక డైలాగ్ చెప్పి నవ్విచ్చిన మా కర్తానందం బాబాయ్ గారిని కూడా వేదిక మీదకి వస్తున్నాను. సార్ నాగార్జున సార్, మీరు కూడా రండి, మీరు కూడా మా స్టారే. బాబాయ్ చందుబాబాయ్ ప్లీజ్ రావాలి, రండి సార్ స్వామి వేదిక మీదగా. అండ్ ఈ సినిమాకి మెయిన్ హీరోయిన్ రిత్విక, ప్లీజ్ నాన్న రిత్విక కూడా వేదిక మీద వచ్చావా? ఓకే, అందరూ ఉన్నాం కదా. దయచేసి గణేష్ సార్, మా ఇప్పటిదాకా నాకు ఒక అండాదండ అని చెప్పాము, ఇంకొక ఆయన వచ్చారు. నేను సినిమా మొదటి పెన్ను పేపర్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిరంజన్ గారు స్టేజ్ మీదకి రావాలి. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాలి. మాధవ్ గారిని ప్లీజ్, ఆదిత్య మ్యూజిక్ మాధవ్ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాధవ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మధ్యలోకి రండి మాధవ్ అన్న, మధ్యలోకి. చిన్న సినిమాలకి ఒక చిన్న నటుడు వెళ్ళి కథ చెప్పి నేను ఇలా చేస్తున్నాను అంటే స్నేహితులు కూడా ఇంట్లో వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ మేమున్నాం, ఎక్కడో అడ్రస్ తెలియని వ్యక్తులకు కూడా అడ్రస్ ఇస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఆదిత్య మ్యూజిక్. ఎంతోమందికి అడ్రస్ ఇచ్చారన్న, నాకు కూడా. నిరంజన్ వచ్చారా అన్న, వేదిక మీదకి రావాల్సిందిగా. ఒక్కరు కాదు, ఇద్దరు, మీరిద్దరు ఒకళ్ళు కాదు, వేరు కాదు, ఒకళ్ళే. ప్లీజ్ రండి స్టేజ్ మీదకి. ఇద్దరు కాదు, ఒక్కరే. సో థ్యాంక్ యూ సార్, సార్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. నువ్వు హీరో బ్యానర్ కనపట్లేదా? రెడీ సార్, ప్లీజ్ రెడీ సార్. యా అలానే మాధవ్ గారు కూడా జాయిన్ అయితే ఆనందం. ఒకవేళ మీ బాస్ మెసేజ్ చేసి ఎమర్జెన్సీగా ఇప్పటికిప్పుడు గిఫ్ట్ కార్డ్ మరియు గిఫ్ట్ వోచర్ కొని పర్సనల్ మెయిల్కి పంపమంటే ఏం చేస్తారు? పంపుతారా? బాస్, ఇతను బాస్ కాదు, బాస్ ఫోటో పెట్టుకుని ఫ్రాడ్ చేస్తున్నాడు. బాస్కి ఫేవరెట్ అవ్వాలనుకున్నాను, కానీ తిరిగి తక్కువ క్లాస్ రూమ్ లో కొట్టేస్తే దొంగతనం చేస్తే మచ్చా ఆయన ఈ నోట్ చదువుకుని ఏం చేస్తావురా? ఉండవు ఆ పాప హ్యాండ్ రైటింగ్ ఎట్లుందో చూద్దాం. సూపర్ ఉందిరా. అరే వాళ్ళు బాగా రాస్తాందిరా కుమారి, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఆడపిల్లలు అందంగా ఉంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుందంటారా?